విశాఖపట్నంలో చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి చోరీకి గురైన బంగారు ఆభరణాలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బండారు ముత్యాల నాయుడు అల్లీపురం పోలీస్ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్లేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లిన సమయంలో గుర్తుతెలియని దుండగుడు ఇంటి తాళం పగులగొట్టి 23 తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ ఘటనపై బాధితుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీస్ కమిషనర్ డా శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్స్ కె లతా మాధురి ఐపీఎస్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు పశ్చిమ బెంగాల్కు చెందిన 45 ఏళ్ల షరీఫ్ షేక్ను కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి చోరీకి గురైన 23 తులాల బంగారు ఆభరణాలను పూర్తిగా రికవరీ చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి ఆస్తిని బాధితుడికి తిరిగి అందించిన విశాఖ సిటీ క్రైమ్ పోలీసుల పనితీరును ఉన్నతాధికారులు అభినందించారు. ఇది అల్లీపురం పోలీస్ క్వార్టర్స్ ఏఆర్ క్వార్టర్స్ ఉంటూ అందులో ఒక క్వార్టర్ లో నివాసం ఉంటున్న ముత్యాల నాయుడు అని కానిస్టేబుల్ గారి ఇంట్లో ఈ గ్రేవ్ హెచ్బి జరిగింది. ఇది మనం కేసు నమోదు చేసిన వెంటనే క్రైమ్ ఏసీపీ గారు అండ్ క్రైమ్ టీమ్ అంతా కూడా ఇమీడియట్ గా ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది, క్లూస్ సేకరించడం జరిగింది. ఇందులో దాదాపు 23 3/4 తులాస్ గోల్డ్ పోయింది. ఇందులో ఎంతో చాకచక్యంగా క్లూస్ కలెక్ట్ చేసి చాలా సైంటిఫిక్ గా, ఎస్పెషల్లీ మీకు తెలుసు సీసీ కెమెరాస్ చాలా ఉపయోగపడినాయి. ఇందులో మనకి మెయిన్లీ ఆ కాంపౌండ్ లో ఉన్న పోలీస్ కెమెరాస్ మరి ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, బట్ ఆ పర్సన్ ఎవరనేది ఐడెంటిఫై కాలేదు. దాన్ని కంటిన్యూస్ గా సీసీ కెమెరాస్ అన్ని వెరిఫై చేసి అతని ట్రాక్ ని డిటెక్ట్ చేసి విత్ ఇన్ అవర్స్ లో అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ రోజు ఆయన్ని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ తరలిస్తున్నాం. ప్రాపర్టీ ఫుల్ ప్రాపర్టీ ఇంటాక్ట్ ఏదైతే పోయిందో 23 3/4 తులాస్ ఫుల్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా ప్రతిభ కనిపించినందుకు సిపి గారు తరఫున నేను కూడా అభినందిస్తున్నాను. ఏసీపీ గారు అండ్ రాజనగర్ ఇన్స్పెక్టర్ గారు, చిరంజీవి ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ కానిస్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. షేక్ షరీఫ్ అండి, ఇతను వెస్ట్ బెంగాల్ కి సంబంధించిన వాడు. ఇతనికి గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. నవీ ముంబైలో 2002లో మొదటి కేసు, తర్వాత 2008లో ఇంకొక అటెంప్ట్ కూడా చేశాడు. జనరల్ గా ఇతను డే హెచ్బీస్ చేస్తుంటాడు.